ఉన్నటువంటి పవర్ ఏంది నువ్వే నమ్మకపోతే మా వాళ్ళు మొత్తం ఫేక్ అంటారు సార్ దీన్ని. మీ నాయన మంచోడు కాడంటే ఊకుంటావా? ఎడంకాలు చెప్పు తీసి ఇరిగిందా కొట్టవు. మరి దీనికి ఎందుకు ఫేక్ అనంగానే పని చేస్తున్నావు? ఉత్తగానే సార్ మా మొత్తం ఫేక్ అంటారు సార్, అంత ఫేక్ అంటారు. పోయి అడుగు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పమని. వాడు ప్లాన్ చెప్తే నేను ఇప్పుడే బంద్ చేస్తాను. ఆన్ ది స్పాట్ వానికి 5 లక్షలు ఇచ్చి నేను బంద్ చేస్తాను వాడు ప్లాన్ చెప్తే. ఫేక్ అన్నోడు ప్లాన్ చెప్తే. పోనీ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ చెప్పమని. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో మాట్లాడమను అని. ఏం తెలియనోడు నువ్వు అనగా నువ్వు బంద్ చేస్తావు ఏంది మచ్చా? నేను బాగా బాధపడే పాయింట్ అని చెప్పిన. ప్రపంచంలో 8 దేశాల్లో ఉన్నటువంటి మహామహులను ఒప్పించింది వెస్టేజ్. అవునా? స్కూల్లో పనిచేసేటువంటి ఆయమ్మ కాదు, ఇళ్లలో పనిచేసే పని మనిషి కాడికి వెళ్ళి IAS ఆఫీసర్ దాకా వెస్టేజ్లో ఉన్నారు. ఉన్నారా? 8 దేశాల్లో ఉన్న 5.5 కోట్ల మంది మహామహులను ఒప్పించినటువంటి కంపెనీ మా ఇంటి పక్కన ఈరిగాను పేలిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఈరిగాందా కంపెనీదా? అంది కాదు ప్రాబ్లం, నీది, నీ ధమాకు. అంత దూరం పోయిన కంపెనీని ఈరిగాన్ చేతిలో పెట్టినావు చూడు నువ్వు, నీ తప్పు. ఎస్ ఆర్ నో? 24 క్యారెట్ గోల్డ్ మచ్చా వెస్టేజ్. నీకు అర్థం కాదు, ఈరోజు టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నాకు ఈ బిజినెస్ పూర్తిగా నమ్మకం ఉందా అనుకో, నేను మీకు ₹1,00,000 బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నీకు పూర్తిగా నమ్మకం లేదు, ఇంకా 2 రోజులు